హాయ్ అండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ నా స్టైల్‌లో ఎలా వండుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అనమాట. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమంది చూడడానికైతే అవుతుందనమాట. యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ఇంకా టాపిక్‌లో వెళ్ళిపోదాం వీడియోలో. ఇప్పుడైతే చికెన్‌ని ఇలాగా మొత్తం కలిపేసుకోవాలనమాట. పసుపు చిటికెడు, ఉప్పు సరిపోనంత అండ్ కారం గూడా కలిపేసుకొని ఒక పక్కనైతే ఉంచేసుకోవాలి. కొంచెం ఒక పావుగంట అయితే నానబెట్టాలనమాట. ఇవన్నీ మంచిగా కలిసిపోయి మంచిగా రుచిగా ఉంటాయన్నమాట. ఉప్పు వీటికి ముక్కలకి పడితేనే మనకి టేస్ట్ కూడా చాలా బావుంటది. ముందైతే ఇలా కలిపేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం. ఒక పావుగంట అయితే ఉంచేసుకోవాలి. ఈ కలిపేసుకున్నవి కొంచెం నానే వరకు ఈ టమాటా, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు గూడా కోసేసుకుందాం. వీటినైతే ముందు మనమైతే మిక్సీ పట్టుకోవాలనమాట. ఈ టమాటా, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలనమాట ఇవన్నీ కర్రీ కోసం. అండ్ మిక్సీ అయితే ఫైనల్లీ పట్టేసాను. ముందుగా పొయ్యిలో అయితే కళాయి అయితే వేసుకున్నాను. తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేసేసుకోవాలి. మనకి కూరకు సరిపడా. ఇంకా దాల్చిన చెక్క, ఇవి లవంగాలు ఇవి కూడా వేస్తున్నా. మసాలా కొంచెం ఫ్లేవర్ బావుంటది గదా అనేసి. ఇంకా వచ్చేసి మనకి ఏమేం కావాలో బిర్యానీ ఆకు కూడా ఏస్తున్నాననమాట. కొంచెం టేస్ట్ అయితే చాలా బావుంటది నేను చేసే ప్రాసెస్‌లో చేస్తే. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? ఇవైతే మంచిగా నూనెలో మగ్గాయి. మగ్గిన తర్వాత ఇంకా మనం లవంగాలన్నీ ఏసేసుకున్నాం కదా! దాని తర్వాతయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాం గదా! అదైతే వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఏపుకోవాలనమాట. ఎందుకంటే పచ్చివాసన పోతేనే మనకు కొంచెం కూర అనేది కొంచెం టేస్టీగా ఉంటది. అండ్ నేను చేసే ప్రాసెస్‌లో మీరు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కర్రీ అయితే చాలా గ్రేవీతో చాలా బావుంటదనమాట. ఇదైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఏపుకోండి. ఇక పసుపయితే చిటికెడైతే ఏస్తున్నాను. పసుపయితే న్యాచురల్ పసుపే అనమాట. పసుపు కొమ్ములతో ఆడిచ్చింది. చాలా బావుంటదండి న్యాచురల్‌గా ఆడిచ్చిన పసుపుతో అయితే. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడ్డానికైతే ట్రై చేయండి. ఇక మనం ముందుగానే కలిపేసుకున్నాం గదా! కారం, ఉప్పు అవన్నీ వీటినైతే మనం వేసేసుకోవాలి. ఇప్పుడైతే చాలా బావుంటది. ఇవి కూడా ఒక 2 నిమిషాలైతే కొంచెం మగ్గాలనమాట. అండ్ ఇదైతే మనకు ఆయిల్ కొంచెం సెపరేట్ అవ్వాలనమాట. ఈ ముక్కలకి కొంచెం ఉడికి ఆయిల్ అనేది మాకు సైడ్‌కొస్తది గదా! అంతవరకు ఉడికించుకోవాలి. ఇదైతే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ అనమాట. చికెన్ కర్రీ గూడా చాలా బావుంటది. అండ్ మీరు తప్పకుండా ట్రై జేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే షార్ట్ వీడియోలో చికెన్ కర్రీ వండి షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాననమాట. చాలా యమ్మీగా చాలా బావుంది మంచిగా కనిపిస్తుంది అనేసన్నారు. ఆ బ్రదర్ కోసమే ఒకసారి ఇలా చూయిద్దామనేసి నేనైతే ఇలా చికెన్ కర్రీ అయితే వండాననమాట. ఇక పచ్చిమిర్చి అయితే నేను కూర వండేటప్పుడు ఫస్ట్ ఆయిల్‌లో వేయడం మర్చిపోయా. అందుకని ఇప్పుడు అయితే పచ్చిమిర్చి వేసి కలిపేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. చాలా బావుంటది. ఫస్ట్ టైం చేసినా గానీ చికెన్ కర్రీ అనేది చాలా మంచిగా వస్తది. తినడానికి గూడా మీకు చాలా టేస్ట్ అనిపిస్తదనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదా! ఇంకా టమాటా, ఉల్లిపాయలు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా! అవైతే మనం ఇంకవి కలిపేసుకోవాలి. కొంచెం ఇలాగా కొంచెం తిప్పాలనమాట. మొత్తం ముక్కలకి ఇవన్నీ కూడా పట్టాలి గదా! ఇవైతే ఒక 5 నిమిషాల వరకు కొంచెం మగ్గనివ్వాలనమాట. గ్రేవీ మనకి రావాలి కదా! అందుకోసం కొంచెం పచ్చి వాసన గూడా కొంచెం కొంచెం పోవాలి. అలాగే కూర కూడా కాసేపు మగ్గనిద్దాం. ఎందుకంటే కొంచెం మగ్గనిస్తేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తది. అలాగే గ్రేవీ కూడా వస్తది. అండ్ కారం అయితే కొంచెం ఏసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ కర్రీలో, నీస్ కర్రీలో ఇలా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి చాలా బావుంటదనమాట. రుచి గూడా తినడానికి కూడా చాలా బావుంటదనమాట. ఇంక ప్యాకెట్ కారం కాకుండా మనం ఆడిచ్చుకున్న కారం అయితేనే ఇంకా టేస్ట్ అయితే బా వస్తది. కారం గూడా ఉంటది కాబట్టి నేనైతే సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ అయితే ఏసేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా మీరైతే వేసుకోండి. ఇక 10 నిమిషాల వరకు అయితే ఈ కూరనైతే గ్రేవీ వచ్చే వరకు మగ్గనిద్దాం. ఇక 10 నిమిషాల తర్వాత అయితే కర్రీ చూద్దాం. ఇంకా మగ్గుతుంది. ఇంకొక 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఫైనల్లీ అయితే చాలా బావుంటదనమాట. ఇంకా పులుసు గూడా పోసేసుకుంటున్నాను. ఉత్తి టమాటా గ్రేవీతో అయితే బావుండదు. కొంచెం తీయగా అనిపిస్తది గదా! అందుకని పులుసయితే పోసుకుంటున్నాననమాట నా స్టైల్‌లో.
మీ పులుసు ఆప్షనల్ అనమాట. కావాలంటే పోసుకోండి, లేకుంటే మానేయండి, స్కిప్ చేసేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి పులుసు అంటే ఇష్టం ఉంటది. కొంతమందికి అలాగే గ్రేవీతో టమాటా గ్రేవీతోనే బావుంటది. అందుకని కొంతమంది ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గిన తర్వాత అయితే కర్రీ అయితే చాలా గ్రేవీగా వచ్చిందనమాట. ఇంకా మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకా దగ్గరికి కూడా ఇంకా మగ్గనివ్వచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీ ఆప్షన్‌ని బట్టి. మాకు కొద్దిగా పులుసు కొద్దిగా తింటారు. అంటే గ్రేవీ కొంచెం పులుసు ఉండాలి కాబట్టి నేనైతే ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ కర్రీ అయితే చాలా వచ్చిందనమాట. ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ కర్రీ అయితే ఫైనల్లీ ఉడికిపోయిందనమాట. చాలా బాగా గ్రేవీతో వచ్చింది కదా! ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి.